మన పల్నాడు జిల్లాలో నర్సాపేటలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు ఈరోజు మనము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి IPHL ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఒకటి, రెండవది డయాలసిస్ పేషెంట్ సంబంధించి CC ఇవి రెండు కూడా ఈరోజు శంకుస్థాపన చేశాము. దాదాపుగా ఒకటేమో 125 కోట్లు, ఒకటి 37 కోట్లతో 210 కోట్లతోటి ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 1.25 crores ఒకటి, 37 lakhs అంటే దాదాపుగా 160 కోట్లు, 1,60,00,000 వర్క్ చేస్తున్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఇక్కడ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు, DCHS గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఈ ఏమైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్కి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా వితిన్ టైం ఇది పూర్తి చేసి నర్సాపేటకి ఒక మంచి ఫెసిలిటీ తీసుకురావాలని నేను చెప్పాను. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. 3 to 4 monthsలో ఈ పని అంతా పూర్తవుతుంది. ఒక నెల అటు ఇటు అయినా కూడా ఒక 4-5 monthsలో కంప్లీట్గా ఈ రెండు ఫెసిలిటీ మనకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసుకొని ఈ ప్రజలందరికీ దీన్ని మనము ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్రిటికల్ కేర్ యూనిట్ కానీ 150 బెడ్ యూనిట్స్ కానీ ఇంకా వస్తున్నాయి. కాబట్టి వాటికి కూడా త్వరగా పూర్తి చేసి జిల్లా డెవలప్మెంట్కి మనందరం కృషి చేయాలి. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేసుకోవడం సంతోషం. దీన్ని క్విక్గా మనం పూర్తి చేసేసి ఈ ఫెసిలిటీని పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తాను.